కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి మాట తప్పారని ఫైర్ అయ్యారు. దీంతో రైతుల దగ్గర బ్యాంకర్లు క్రాప్ లోన్ బలవంతంగా వసూలు చేస్తున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఓడిస్తేనే రుణమాఫీ అవుతుందన్నారు కేటీఆర్. పేదల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు నెలకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెన్షన్లు కూడా మోసం చేసింది. ఇవాళ ఒక్కొక్క పెన్షన్దారుడికి 8,000 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. అందువల్ల నేను మీతో కోరేది ఒకటే, ఇవాళ మన సంగారెడ్డి నియోజకవర్గంలో 50,000 మందికి ఆసరా పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్. 200 ఉన్న పెన్షన్ ను 10 అంతలు పెంచి 2,000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్. మరి కాంగ్రెస్ ఏమో 4,000 ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. గ్రామాల్లో మీరు అవ్వ తాతల దగ్గరికి పోండి, వితంతువుల దగ్గరికి వెళ్ళండి, ఎయిడ్స్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళండి, నేత గీత కార్మికుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళందరికీ కూడా చెప్పి 4,000 పెన్షన్ ఇస్తామని ఓట్లేసి కొని మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని చెప్పి ఇవాళ మనం పెన్షన్దారులందరినీ కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఇవాళ చాలా బాధలో ఉన్నారు. కాంగ్రెస్ వచ్చిన ఈ 4 నెలల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ వచ్చింది, రైతుల కష్టాలు మొదలైనాయి. మోటార్లు గాల్తా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు గాల్తా ఉన్నాయి, పంటలు ఎండుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కూడా ఇవాళ కేసీఆర్ గారిని యాడ్ చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉండగా మోటార్లు గాలలే, టైం మీద రైతు బంధు వచ్చిందా లేదా? అప్పుడు కరోనా भी आए लेकिन రైతు బంధు అసలీ టైం పే కేసీఆర్ సాబ్ నే దియా. కరోనా వచ్చినా సకాలంలో రైతు బంధు అందించిండు కేసీఆర్. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పంట కోతకొచ్చినా ఇంకా కొంతమందికి రైతు బంధు పడని పరిస్థితి ఉంది. అది పెట్టుబడి సహాయమా? పెట్టుబడి సహాయం అనేది పంట పెట్టేటప్పుడు ఇవ్వాలి. పంట కోతకొచ్చినా ఇంకా రైతు బంధు అనేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే ఇవాళ రైతులను నట్టేయటం ఉంచినారు. ఇవాళ మనం డిమాండ్ చేయాలి. వడ్లు వస్తున్నాయి, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వమని చెప్పి గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ మనం నిలదీయాలి. 500 బోనస్ ఇవ్వకుండా